హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? అందరూ అయితే 2 days నుండి ఎందుకు లైవ్ పెడతలేవని అడుగుతున్నారు. కానీ కొంచెం టైం లేకుండా అందుకోసం మనం పెట్టలేదు. నేను శిల్పారామం అనే ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన. అది మొత్తం ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్పిన, అసలు అక్కడ ఎట్లుంటుంది ఏంది ఉంటుంది అని. ఆడైతే చాలా బాగుంటుంది విలేజ్ థీమ్. ఆ వీడియో అయితే చూడండి. మనం ఎక్కడికన్నా పోతే ఏదైనా కొనుక్కోకుండా ఉంటామా, ఏదో ఒకటి కొనుక్కుంటాం కదా. సో నేను కూడా ఒకటి కొనుక్కున్నా. అదేంటో మీకు ఫుల్ వీడియోలో డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తా. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అవుతుంది. చూడండి, లైక్ చేయండి. లైక్ అంటే థమ్స్అప్ సింబల్ అంతే. కొందరేమో తెలియక చేయరు, కొందరేమో తెలిసి చేయరు. ఇట్లా ఉంటుంది కదా థమ్స్అప్ సింబల్, అదే అండి లైక్ చేయడం. దాన్ని క్లిక్ చేస్తే అయిపోద్ది. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఏ వీడియో అయినా ఈ వీడియో అని కాదు, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే నేను చెప్తా. నార్మల్ ఏం చెప్పను, ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్కి కొత్తగా ఇవాళనే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్. ఓకేనా? కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎట్లయినా వేస్తారులే అనుకుంటున్నా. నేనైతే చాలా మంది, మాకు 11,000 మంది ఉన్నారు, కానీ ఒక్క వీడియో కూడా 10,000 లైక్స్ కూడా రాలేదు. లైక్ చేయండి అందరు చూసిన వెంటనే. ఓకేనా? పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ అండి. ఇంకా టాపిక్ వద్దామంటే, నేను ఏమన్నా ఇప్పుడు శిల్పారామంకి వెళ్ళినా అని చెప్పాను కదా. సో శిల్పారామంలో ఒక ఐటెం కొనుక్కున్నా నేను. అదేంటంటే మన అందరికి ఇష్టం ఉన్నదే. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. అదేంటంటే పిగ్గీ బ్యాంక్. పిగ్గీ బ్యాంక్ అంటే తెలుసు కదా అందరికి, గల్లగురిగి. ఈ గల్లగురిగి ఎట్లుంది మాది, ఇదైతే గల్లగురిగి. మనం డబ్బులు వేసుకుంటాం కదా అది. అసలు ఈ గల్లగురిగి ఎందుకు తీసుకుంటాం మనం అంటే, ఇప్పుడు మనం నార్మల్గా రోజు చేసే పనులకు డబ్బులు వస్తాయి, కరెక్టే. డబ్బులు వస్తాయి కానీ మనం ఇప్పుడు ఇవాళ వచ్చిన డబ్బులు రేపటి వరకే వస్తాయి ఖచ్చితంగా. సో మనకు చిన్నప్పటి నుంచి ఏమని చెప్తారు మన అమ్మ వాళ్ళు, గల్లగురికి లేయండి, పిగ్గీ బ్యాంక్ లేయండి అంటారు. ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఇది తీయాలనే ఆలోచన ఉంటుంది ఎవరికైనా. అందుకోసమని నేను నాకు తోచినంత ఇన్కమ్ ఇందులో వేద్దాము, ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే తీద్దామనే కాన్సెప్ట్లో నేనైతే ఇదైతే కొనుక్కున్నా. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇది కొనుక్కోవడం మంచిదేనా? నాకైతే ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఎప్పుడు డబ్బులు ఆగవు. నా దగ్గర డబ్బులు ఉంటే ఒడుస్తూనే ఉంటాయి. సో ఇదైతే మనకి కొంచెం ఉన్నప్పుడు ఒక 5 రూపాయలు ఉంటే అందులో 1 రూపీ అని ఇందులో వేసి 4 రూపీస్ నేను ఖర్చు పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఇది తీసుకున్నంత మాత్రాన్ని, ఇప్పుడు మనం ఇందులో వేసినంత మాత్రం ఊక తీయం కదా, ఏదో ఒకటే తీస్తాం కదా. సో దీన్ని మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఏం చెప్పేది అంటే, మన పల్లెటూళ్ళలో అందరూ దేవుని దగ్గరనే పెడతారు. ఎందుకంటే ఇది గల్లగురి కాబట్టి ఇది లక్ష్మీదేవితో సమానమే. దేవుని దగ్గరనే పెడతారు కాబట్టి మనం దేవుని దగ్గర అంతం ఊకే దేవుని దగ్గర ఉన్నప్పుడు మనం ఎనీ టైం వెళ్ళి ముట్టుకోలేం కదా. సో దీనికంటూ ముట్టుకోవడానికంటూ ఒక ఆలోచన వస్తుంది మనకు, మనం ఇందులో తీయడానికి అంటూ ఒక ఆలోచన వస్తుంది. నా దగ్గర ఉన్న మనీతోని వాళ్ళ నుంచి అయితే ఇలా ఇందులో వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది గల్లగురి కదా, మనకి ఇది లక్ష్మీదేవత కదా. సో లక్ష్మీదేవతను అయితే ఎప్పుడైనా మనం మంచిగా పూజిస్తాం కదా. సో నేను కూడా దీన్ని పూజించుదామని అనుకుంటున్నా. మరి మీరు చూడండి. నాకైతే ఎవరు చెప్పలేదు ఇట్లా చేయమని, కానీ నాకెందుకు అనిపించింది, ఎందుకంటే ఇది దేవుని దగ్గరనే ఉంటుంది కదా. డబ్బులు అంటే లక్ష్మీదేవతనే కదా, పైసలు అంటే లక్ష్మీదేవతనే కదా. సో మంచిగా దీని నిండుకుండలాగా ఉండాలి. ఏదైనా ఒక ఎమర్జెన్సీ మాత్రమే వచ్చినప్పుడు దీన్ని తీస్తా నేను. అట్టప్పుడు తీయను అస్సలే. అందుకే ఎంత కష్టం వచ్చినా తీయద్దు అస్సలు. ఈ కష్టం ఇంట్లోకి వెళ్ళి డబ్బులు లేకపోతే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు అని అనుకున్నప్పుడే తీయాలి ఎవరైనా కూడా. మీరు కూడా చిన్న చిన్న పిగ్గీ బ్యాంకులు కొనుక్కోండి. నా దగ్గర ఉన్న డబ్బులతోనైతే ఇది కొన్నా. దీంట్లో వేసేయాన్ని డబ్బులు లేవు కానీ అట్లా కొన్నా. దీనికైతే ఒక 350 అట్లా చెప్పిర్రు. తీసుకున్నాం. ఇక ఎట్లయితే ఏందని తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇది లక్ష్మీదేవతని సమానం కాబట్టి నేనైతే దీన్ని మంచిగా పూజించుదాం అనుకుంటున్నా పసుపుతోనే. అయితే పసుపు అయితే తీసుకున్నా. ఎవరు చెప్పలేదు కానీ నాకే ఎందుకు అనిపించింది, ఎందుకంటే డబ్బులు అన్నప్పుడు లక్ష్మీదేవత కదా, లక్ష్మీదేవతని పూజిస్తే ఏమవుతుంది, అందుకోసం మళ్ళీ ఇది మనం దేవుని దగ్గర పెడతాం కదా. సో అట్లా అనేసి నేనైతే పూజిస్తున్నా. ఇట్లా ఇందులో కొంచెం వాటర్ తక్కువైనాయి, మళ్ళీ వాటర్ వేసిన. ఇట్లనైతే నేనైతే చేస్తున్నా. నాకు ఎందుకో చూడంగానే అనిపించింది, మనకి ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం కూరాడకుండలాగా అనిపించింది. ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకే ఇప్పుడు కూరాడకుండైనా దేవుడే, ఏ కుండనైనా దేవుడే. అందుకోసమని నేనైతే చేస్తున్నా. ఇదైతే ఏ కష్టం వచ్చినా ఇక నేనైతే తీయను. అంటే ఇందులోకి వెళ్ళి తీస్తేనే ఇక కష్టం తీరుతుంది అనేటప్పుడే నేనైతే తీస్తా.
ఓకేనా, ఇదైతే చూడండి నాకు వచ్చిన ప్లాన్ ఏందో. మీరు కూడా ఇట్లనే చేస్తారా? మీ ఊర్లో ఎంతమంది ఇట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లనైతే పసుపుతోనైతే ఇట్లనైతే చేసిన. మళ్ళీ దీన్ని ఏం చేస్తాం మనం, ఎవరైనా తెలంగాణ వాళ్ళకి ఎట్లా పసుపు పెట్టిన తర్వాత పిండి కుంకుమతో పెడతారు కదా, సో అట్లా నేను కూడా అట్లా చేస్తున్నా. ఈ పిండి సరిగ్గా అంటుతలేదు, కనిపిస్తుందా? ఇట్లా తర్వాత మనమైతే కుంకుమ పెడదాము. నాకైతే ఇట్లా అనిపించింది, ఇట్లా పెడుతున్నా. మరి మీకు ఎట్లా అనిపించిందో నా ఆలోచన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మన ఫైనల్ లుక్ గల్లగురికి. గల్లగురికి అంటే దేవుడిగా నా లక్ష్మీదేవత, మా దగ్గర ఉన్న లక్ష్మీదేవత ఇది. ఓకే నా ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవైతే మన దగ్గర ఉన్న పైసలు, ప్రజెంట్ అయితే ఇవి మన పైసలు ఇందులో వేయడానికి. ఎక్కువేం లేవు, ఇంతే ఉన్నాయి. అంటే రోజుకొక్క, అంటే మన దగ్గర ఉన్నప్పుడే వేయాలి, ఖచ్చితంగా వేయాలని ఏం లేదు. మన దగ్గర ఉన్నప్పుడు మన సేవింగ్స్ కొంచెం, మన సేవింగ్స్ ఇది సేవింగ్ బ్యాంక్ ఇది, అంతే, పిగ్గీ బ్యాంకు. ఇదైతే మన పైసలు ఇప్పుడు వేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే వేద్దాం ఇప్పుడు మనం. ఇటు సైడ్ కూడా పెట్టిన ఇంకో ₹2 కాయిన్ కనిపిస్తుందా? ₹2 కాయిన్ ఇదైతే వేద్దాము. ₹2 కాయిన్ కనిపిస్తుందా? ఇదైతే వేద్దాము. ఇక మన దగ్గర ఉన్న డబ్బులు ఇది. ఓకేనా, ఇదైతే మన పిగ్గీ బ్యాంక్. పసుపు కుంకుమ పెట్టడం అయితే నా ఆలోచన, నాకైతే ఎవరు చెప్పలేదు. ఇంకా చూడంగానే మంచి పెద్ద కుండలాగా ఉంది కదా, అట్లా ఇక దేవుని దగ్గరనే పెడతాం కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేసిన. నా దగ్గర ఉన్న పైసలు అయితే ఇవి. ఏవైతే వేద్దాం అనుకుంటున్నా, ₹1, ₹2 కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఇవైతే వేస్తున్నాయి చూడండి. మీరు కూడా మీ పిల్లలకు చెప్పండి వేసుకోమని. నేనైతే చిన్నప్పటి నుంచి ట్రై చేసి ఇప్పుడు వేస్తున్నా. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అట్లా ఇట్లా చేంజ్ మిగులుతుంది. ఇప్పుడు ఈ చేంజ్ మనం పట్టుకొని వెళ్ళలేము కదా పెద్దగా అయిన తర్వాత, అందుకోసమని నేనైతే ఈ పిగ్గీ బ్యాంక్లో వేస్తాను. నా ఐడియా ఎట్లున్నది? ఎవరైనా చిన్నప్పుడు చేస్తారు, నేనైతే ఇంత పెద్దగా అయినాక చేస్తున్నా, 20 years అయిపోయినాక చేస్తున్నా. మన దగ్గర ఉన్న డబ్బులు అయితే అన్నీ అందులో వేసేసిన. దీన్ని అయితే నేను ఖచ్చితంగా దేవుడి దగ్గరనే పెడతాను. దేవుని దగ్గర పెట్టేది కూడా నేను మీకు చెప్తా, చూడండి. అది కూడా నేను చెప్పిన కదా గల్లగురికి దేవుని దగ్గర పెడతా అని. ఇదైతే మా దేవుడు. ఇక్కడ ఇవన్నీ సామాన్లు ఉన్నాయి కదా, ట్యాబ్లెట్స్, కవర్స్, ఇవన్నీ తీసి మీరు ఇక్కడ పెడదాము. తుట్టి బండని ఏది బండని ఏం కాదు, ఏ నూనె అయితే సైడ్ పెడదాము. ఇది కూడా కొంచెం ఇటు సైడ్ పెట్టి ఈ గంధం పెట్టి ఇదైతే మొత్తం క్లీన్ చేద్దాం.
నేనైతే పేపర్ వేస్తున్నా, పేపర్ వేద్దామని చెప్పిన కదా, పేపర్ వేస్తున్నా. సెల్ఫ్ల కోసం పేపర్లు అయితే వేస్తాం కదా సెల్ఫ్లల్లా, అదే. చిన్న పేపర్ సరిపోతుంది. చిన్నది సరిపోతుంది, అందుకే నేను హాఫ్ పేపర్ మాత్రమే వేస్తున్నా. ఏదైతే పేపరు, ఏది పేపర్ వేద్దాం. దీని మీద కూడా వినాయకుడు ఉన్నాడు, వేద్దాము. చెప్పిన కదా పేపర్ వేద్దామని, వేద్దాం. ఇది సీటు పెట్టి ఇప్పుడైతే ఈ గల్ల గురి ఇలా పెడుతున్నా. కింద సరిగ్గా లేదు యాక్చువల్గా, ఇది కింద రౌండ్గా లేదు. ఏదైతే పెట్టిన దేవుని దగ్గరనే పెట్టిన ఈ గల్ల గురికి. ఓకే, మీకు ఎట్లా అనిపించిందో నా వ్లాగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ అంటే థమ్స్ అప్ సింబల్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మంచిగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్, ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇంకొక వేరే వాళ్ళు కూడా చిన్న పిల్లల నుండి మనం పిగ్గీ బ్యాంక్ చేసుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి మన గల్లగురి అనేది మన ఇంట్లో వాళ్ళు అలవాటు చేస్తూనే ఉంటారు. సో చిన్న పిల్లలకు కూడా మీ ఇంట్లో ఉంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, ఇప్పటి నుంచే లేపియండి. అవి చాలా అయినేసరికి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ కొనియచ్చు. అందుకోసం నేనైతే నేను చాలా రోజుల నుంచి నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్న అన్నీ వట్టిగా వేస్ట్ అవుతున్నాయి, బయటికి పోతే ఏదో ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకోసమని నేనైతే ఇది కొన్నా ఫ్రెండ్స్. ఓకేనా? అందరికి ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.